ఓ పవన్, పెళ్లి చేసుకుంటా చేసుకో, ఒకటి చెప్పు. చేసుకోను. ఎందుకు చేసుకో? నేను చచ్చిపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోలేదంటే అందుకే ప్రెగ్నెంట్. కిష్కి ప్రెగ్నెంట్ అవుతుర్రా ఈ మధ్యన, అడ్వాన్స్ అయిపోయిందిరా మొత్తము. నీకేం తెలుస్తలేదురా నాయన నీకు. కూర్తారంటే నమ్మొచ్చు. నువ్వు మొగన్వా కాదా నాకు అది చెప్పు. హలో పవన్, ఐ లవ్ యూ రా. ఫోన్ ఎంత చేసినావు? హాయ్ హలో భోజన ప్రియరారా, వెల్కమ్ బ్యాక్ సందీప్ టీమ్ బ్లాగ్స్. సో ఈరోజు మనము టామ్ అండ్ జెర్రీ షో ఆడుతున్నాం. ఈరోజు ఒక మంచి ప్రాంక్ కాల్ తోటి మీ ముందుకైతే మేము వచ్చేసాం. ఈరోజు మేమిద్దరం మేఘన నేను ఒక ప్రాంక్ కాల్ చేసి మనకి నచ్చిన డిచ్ పవన్ వానికి తింగరోనికి ఫోన్ చేసి ఈరోజు గట్టిగా ఆడుకుందాం. ఒక్క మాదిరి కాదు, ఉత్తికి ఆడదాం. ఎట్లా అంటే వాడు భయంతో వనకాల ఏమవుతుంది వీడా అనేటట్టు ఒక లెవెల్లో అయితే ప్రాంక్ కాల్ అయితే మేఘనతో చేపిస్తున్నా ఈరోజు. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు స్కిప్ కొట్టద్దు, ప్లీజ్ డూ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రాంక్ కాల్ నడుస్తుంది, ప్లీజ్ వెయిట్. వాడు అయిపోయింది ఈరోజు, దీని దెబ్బకి అయిపోయింది ఇక తింగర్ దానికి. హలో 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 పవన్, ఎక్కడున్నావు? బయట ఉన్నావా? తిన్నావా? తిన్నా. అయితే ఒక్కటి చెప్పాలరా నీకు. ఫ్రీగానే ఉన్నావా? చెప్పు. ఉన్నా, ఫ్రీగానే ఉన్నావు కదా? నాకేం పని ఉంటా చెప్పు. ఒకటి చెప్పాలి నీకు. చెప్పు. తిట్టొద్దు మళ్ళీ తర్వాత. చెప్పు. ఐ లవ్ యూ. చెప్తున్నావు? నీకే ఫోన్ చేసిన కదా, నీకే చెప్తా. మరి ఎవరికి చెప్తా? ఏంది కొత్తగా? కొత్తగా కాదురా, 1 year నుంచి లవ్ చేస్తున్నా. ఎట్లా చెప్దాం ఎప్పుడు చూసినావు? 1 year చూసినారా, నేను ఫాలో అవుతున్నా. ఎట్లా చెప్దాం అనుకున్నా, చెప్తే తిడతావేమో అనుకున్నా. కానీ ఎందుకు ఈరోజు చెప్పలేక చెప్పేసిన ఐ లవ్ యూ. నాకు 2 నెలలు అవుతుంది. నాకు నువ్వు అంతకు ముందు నుంచే తెలుసు. సందీప్ గారు చెప్పారు. ఐ లవ్ యూ. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలే? భయం వేసిందని చెప్తున్నా కదరా, ఇన్నాళ్ళు భయం వేసి చెప్పాలి. హలో ఏ మేఘన, ఏం పని లేదు, ఒకసారి ఫోన్ ఇక్కడదే. ఇవ్వడాడు ఇక్కడ. ఆగన్నా నా లవర్, ఒక్క నిమిషం ఆగన్నా. ఒక్క నిమిషం ఆగన్నా. హలో హలో, ఇవ్వాలరా మీరు? ఆడపిల్ల కనిపిస్తే చాలారా మీకు? ఫోన్ చేసింది ఎవడు? చెప్పు. ఫోన్ ఇవ్వనికైనా వెళ్తుందిరా, ఎందుకు ఎత్తినావు? మా చెల్లి ఇప్పుడు ఎన్నో నెల తెలుసా? 7వ నెల నడుస్తుంది ఇప్పుడు. దా పెళ్ళి చేస్తాం దా. ఇక పెళ్ళిరా, పెళ్ళి చేస్తాం రా. ఇప్పుడు వచ్చి ఏమన్నా శ్రీమంతం చేయన్నా? 7 రోజులు అయితే 7 నెలలు రా. రే ప్రెగ్నెంట్ చేసినప్పుడు తెలియదా నీకు? నీరు పరిచయం అయ్యి 2 నెలలు అవుతుంది. 7 నెలలు అంటే ఎక్కడ ఎవరితో ఉన్నదో ఓడి తెలుసు. ఓ పవన్, మొన్న లవ్ వెబ్ సిరీస్ చేసినప్పుడు నువ్వు నాకు కిస్ పెట్టలేవా? అందుకే ప్రెగ్నెంట్. కిష్కి ప్రెగ్నెంట్ అవుతుర్రా ఈ మధ్యన, అడ్వాన్స్ అయిపోయిందిరా మొత్తము. నీకేం తెలుస్తలేదురా నాయన నీకు. మొగలు ఎక్కడ ప్రెగ్నెంట్ అవుతారు పవన్? కాదురా, నువ్వు తేడా కానివా? అయితే ఎవరైతే కిస్ పెట్టి ప్రెగ్నెంట్ అయితే నువ్వే చెప్పినావు ఇప్పుడు. కూర్తారంటే నమ్మొచ్చు. నువ్వు మొగన్వా కాదా నాకు అది చెప్పు. అయితే మొగల కాదా? మొగను కదా. పవన్ ఆగు, చెప్పేది విను పవన్. నేనైతే నేను ట్రూగా లవ్ చేస్తున్నా. నేను నీ వల్ల ప్రెగ్నెంట్ కూడా ఉంది. 7th month. మా అన్న 7th month చెప్పింది కదా, 7th month నాకు ఇప్పుడు. నాకు ఇప్పుడు 7వ నెల.
ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటా చేసుకో ఒక్కటి చెప్పు. రౌడోస్ అది షూట్ అయ్యి ఒక 2-3 Shoot నెలలు నిజంగా అవుతుంది చేసినావు. అప్పుడే ఏడో లేదా వచ్చిందా నీకు? అరే షూట్ పవన్ నిజంగా చేసినావు కదా. పవన్ నీకు ఇసుక అంత పవర్ ఉందిరా, నీకు అర్థమైతలేదురా. ఎవరైనా అంతే, మరి ఇంత పవర్ అంటే కాదురా, ఎవరైనా అది చేస్తేనే పిల్లలు పుడతారా, నువ్వు ముద్దు పెడితేనే తల్లైందిరా. ఇది నీ బలం అర్థం చేసుకో. కాదు అది ఇది షూట్ అయ్యి 2-3 నెలలు కూడా అయితే అప్పుడు 7 నెలల కడపండి. ఇప్పుడు వేయకుండా ఇంటికి రండి, పెళ్ళి చేస్తాము, మంచిగా పెద్దల్లో పెడతా, పెళ్ళి చేస్తా, లేదంటే ఇక మున్న కోసేస్తా చెప్తున్నా. కూతుందా నాకు లేవా కోసుకోవడానికి? కోసుకోవడానికి నువ్వు ఉన్నావురా, కోయడానికి మేము ఉన్నాం రా. పెళ్లి గిల్లి లేదు. పవన్ ఏమంటున్నారా? ఓ పవన్ పెళ్లి చేసుకుంటా చేసుకో ఒకటి చెప్పు. చేసుకోను. ఎందుకు చేసుకో? నేను చచ్చిపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోలేదంటే కూతుందని తీసుకో, నాకేంది? నువ్వు నీ పేరు రాసిమని చచ్చిపోతా పవన్. చచ్చిపో. అరే గుద్దా గిద్దా అని మాట్లాడుతున్నావు, నీ నోటికి ఎక్కువరా నాయన. గుద్ద వరకు ఎందుకు పోతున్నావు నువ్వు? నేను బరాబర్ మాట్లాడతా. మంచిగా మాట్లాడు పవన్. మాట్లాడా పవన్ ఓయం పోదాం నాడు. అవన్నీ వద్దు కానీ ఓయం పోదాం. నువ్వు మొగన్ వాడిని నిరూపించుకోరా. ఓయం పోదాం నాడు. నీదంత వద్దు. నువ్వు రావా? నాకు నీతోనే పోవాలనిపిస్తుందిదా. ఏంది? నాకు నీతోనే పోవాలనిపిస్తుందిదా. నేను రాను. అంతో అనుకున్నావా? 7 నెలలు తెప్పించుకున్నావు అంతే. నువ్వు 7 నెలలు నీతోనే వచ్చింది లేదవా? 7 నెలలు నీ వల్లనే వచ్చింది. నా వల్ల వచ్చిన గ్యారంటీ ఏంటిది? ఏంది గ్యారంటీ? లౌడర్స్ వెబ్ సిరీస్ ఉంది, గ్యారంటీ ఫొటోస్ ఉన్నాయి, కిస్ పెట్టినవి. మొత్తం పోలీస్ స్టేషన్కి ఇస్తాం, సోషల్ మీడియాకి. మా సందీప్ అన్నగా తీసింది, సందీప్ అన్న అడిపిస్తా నేను కూడా. అదేంటి అరే చేసినా లేదో అని. తీసిన వాళ్ళతో ఏముందిరా, చేసినోడితోనే కదరా. అది ఏం చేయలేదు స్వామి, ఒక ముద్ద పెట్టుకున్నా. అదే రా, నీ ముద్దుకి అంత పవర్ ఉందిరా. పవన్ అర్థం చేసుకోరా నాయన. ఆ ముద్దులకు వెళ్ళి కడుపులకి వెళ్ళి అల్లకి ఏంది? నీ ముద్దుకి అంత స్టామినా ఉంది. పైనకు వస్తాయి నీవన్నీ, కిందకుండవు. నేను 7 నెలలు అని అలా ఈ ముద్దుకి 7 నెలలు రాదు. ఇదంతా కాదు పవన్. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకోను. పెళ్ళి చేసుకోవా? చేసుకోను. అయితే నేను చచ్చిపోతా. పోయి నీ పేరు రాసినా చచ్చిపోతా. చచ్చిపోతా. నిన్నే బొక్కలో పెడతారు. నిన్నే బొక్కలో పెడతారు. బొక్కలు పెడితే తీసుకోవడానికి ఉన్నారు మా అన్నలు. ఎవరున్నారు? సందీప్ అన్నాడు, శ్రావణ్ అన్నాడు. సందీప్ అని గిట్ట మధ్యలోకి వస్తాడు, ఆయన గిట్టంగా వేస్తారు జైల్లో. ఇప్పుడే ఇందాకనే సందీప్ అన్న తీసుకొచ్చాను. హలో శ్రావణ్ అన్న ఉన్నాడు. శ్రావణ్ గిట్టంగా వేస్తారు, అందరిని వేస్తారు, అందరిని వేస్తారు. నువ్వు నన్ను ప్రెగ్నెంట్ చేసినావు పవన్. అవన్నీ వద్దు కానీ పోలీస్ స్టేషన్ పోయి సీదా పోయి కేసు పెట్టింది అనుకో, మైనార్టీని తీసుకుపోయి రేప్ చేసిందని. ఇప్పుడు ఏమంటారంటే సైకో 2 అవుతావు అనమాట. ఇండియాలో సైకో 2. ముద్దు పెడితేనే ఇట్లా ప్రెగ్నెంట్ అయినోడు ప్రపంచంలోనే 2వ నువ్వు. శీలం పోయిందిరా నువ్వు. పవన్ నీ శీలం పోయిందిరా, ఎక్కువ మాట్లాడకు నువ్వు. నేను వస్తున్నావు. పవన్ 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 ఏ పవన్ కొంచెం కూల్గా రా. ఇదంతా జస్ట్ చిన్న పార్టీ టామ్ అండ్ జెర్రీ ప్రాంక్ రా బై. ఒరే ప్రాంక్ రా ఇది. ఒరే అయ్యా కట్ చేసిండు వాడైతే, కట్ చేసిండు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేసి వాడేసిండు. ఈ దెబ్బకి నాకు తెలిసినంత వరకు ఫోన్ కూడా చేయడేమో. ఘోరం ఆడుకున్నాం. ఈమె పరిచయమై 2 నెలలే కానీ మేము ప్రెగ్నెంట్ అని చెప్పింది 7 మంత్స్ అవుతుందని చెప్పినాము. వాడైతే నిజంగా అయితే వాడు భయపడ్డాడు, బయటకు అట్లా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు సాయంత్రం వస్తాడు చూడు, ఏమైందన్నా అనుకుంటూ వస్తాడు. సాయంత్రం అయితే ఇంకా కొంచెం మరి ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకైతే మేము చాలా కష్టపడుతున్నాం. మా టైం అంతా మీకోసం సాక్రిఫైస్ చేస్తున్నాము. సో మీరు బాగుంటేనే మేము బాగుంటాం. సో మన ఈ ఛానల్ని చాలా సపోర్ట్ చేయండి. సో అన్నీ సాక్రిఫైస్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని కష్టపడి మీకోసం, కేవలం మీకోసమే మేము ఇంత కష్టపడుతున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరిన్ని కొత్త వీడియోస్ తోటి మేమైతే మీ ముందుకు వస్తాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న రెడ్ కలర్ బెల్ ట్యాప్ చేసి గంట సింబల్ని గంట వగిలిపోయేటట్టు టప్ అని కొట్టండి. ఇంకా మన వీడియోస్ అన్నీ చూడండి. నచ్చినవి నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి. ఏం నచ్చలేదో మాకు చెప్పండి, మేము అంతా కరెక్ట్ చేసుకొని మీకు మంచిగా ఇంకా మంచి కంటెంట్స్తోని మీ ముందు మీ యొక్క సందీప్ కింగ్ వ్లాగ్స్ ఇంకా ముందు మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. మన మేఘనా చౌదరితో కూడా మన ఛానల్ గురించి చిన్న విషయం చెప్పిద్దాం. నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఛానల్కి వచ్చినాక? బాగుందన్న. మంచిగా అనిపిస్తలేదా?
పవన్ కాల్ చేస్తున్నాడు మళ్ళీ ఎత్తుదాం. ఆగండి ఒక్క నిమిషం చూద్దాం ఏమైతుందో చూద్దాం. హలో హలో పవన్, ఐ లవ్ యూ రా. ఫోన్ ఎంత చేసావు? లవ్ యూ రా. పిచ్చాలి కాబట్టి నీకు ప్రాంక్ కాల్ చేసినాం. ఓయకోదామా ఇప్పుడు? హలో సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మ్యాటర్ సీరియస్ అయింది. 7 అన్న వరకు పోయింది. ఇది చాలా సీరియస్ అవుతారు. కాకపోతే మీకోసం ఇట్లాంటి చాలా డేర్స్ అయితే చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.